గుంజపడుగు హరిప్రసాద్ గారు ఏదైతే తెలంగాణ రక్షణ సేన నుంచి వెళ్ళి మరొకరు ఉన్నారు. నిజంగా ఎప్పుడైతే హరిప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎక్కువ గతం అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్యాడీ పరిశ్రమ ఎక్కువ ఉంది. వాస్తవానికి ఇటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా కానీ పాడి పరిశ్రమ ఎక్కువ ఉంది. మిల్లులలో మొత్తం నిండిపోయి స్టాకులున్నా కొనలేని పరిస్థితి ఉంది. గవర్నమెంట్లు నిజంగా రైతులకు కావాల్సిన నిధులు నియామకాలు ఇస్తామని చెప్పినాం. అంటే నియామకాలు మీనింగ్ మీ గ్రామాలలో స్టోరేజ్లకు సైతం అంటే అవి ఇస్తామన్నా కానీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది. రైతులు ఎక్కడ కళ్ళల్లో ఆరబోస్తే తడిసి ముద్దైనా అకాల వర్షాలకు ముద్దైనా కొట్టుకుపోయినా కానీ వీటికి సరైన ధర మీకు కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ రైతు కన్నీటి గాథ మాత్రం ఆగట్లేదు. అకాల వర్షంలో తన కన్నీటి గాథ వరదలై పారుతున్న నేపథ్యం ఉంది, అందరం కూడా చూస్తున్నాం. కానీ ఆ కన్నీటి గాథ ఆగవలసిన తీరు సమయం వచ్చింది. ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర న్యూస్ ఛానల్ తీసుకున్న రైతు కన్నీటి గాథ చర్చా వేదికలో ఇప్పుడు కరీంనగర్ నుంచి వెళ్ళి మనం ఒక డిక్లరేషన్ అని ఏర్పాటు చేద్దాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన నేపథ్యం మా భుజస్కంధాలపైన ఉంటుంది. ఈ డిక్లరేషన్ను మీరందరూ కూడా వారి అమూల్యమైన సందేశాల ద్వారా ఇవ్వడం కోరుతున్నాం. ఎస్ హరిప్రసాద్ గారు, ఈరోజు రైతుల పరిస్థితి ఇలా ఉంటే రైతులను ఆదుకునే నాదుడు వస్తారా, వచ్చి ఉన్నారా, ఉన్న వాళ్ళే ఆదుకుంటారా, ఎలా ఉండబోతుంది? ముందుగా తెలంగాణ రైతు కన్నీటి గాథ పైన స్వతంత్ర టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారు, రైతు సంఘాలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ముందుగా ఇటువంటి ప్రధానమైనటువంటి అంశం మీద మీరు చర్చ ప్రారంభించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా మనం రైతుల గురించే కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఇలా రైతుకు సాగు మొదలుపెట్టినప్పటి నుండి ఈరోజు పంటను అమ్ముకునేట వరకు కూడా రైతు కష్టాలతోటే ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతు తన పంటను వేసుకుందామని ఆలోచన చేసినప్పుడు ఆకాశం వైపు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే మన తెలంగాణలో వర్షాలు పడితేనే మనకు సాగు చేసుకునే అవకాశం. ఎందుకంటే ఇతర ప్రాంతాల లాగా మనకు ఎక్కువగా కాలువలు లేవు, అదేవిధంగా బోర్లు లేవు, అదేవిధంగా మనం ఎంత వ్యవసాయం అంతా కూడా బావుల మీదనే ఆధారపడి, వర్షాల మీదనే ఆధారపడి తెలంగాణలో మన సాగు అంతా కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరి రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తా అని చెప్పి ఎన్నో రకాలుగా చెప్పినప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వం రైతుకు సరైన సమయంలో సరైన పెట్టుబడి సహాయం అందించడంలో పూర్తిగా విఫలమవుతూ ఉంది. ఇలా రైతుకు కనుక సరైన సమయంలో పెట్టుబడి సహాయం అందిస్తే ఆయన సగర్వంగా తన పంటను సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు రైతుకు పంట వేసే దగ్గర నుంచి కష్టాలు, ఎరువు దగ్గర కష్టాలు, ఇలా దాన్ని పండించిన తర్వాత అమ్ముకునే దగ్గర కూడా కష్టాలు. ఇలా మనం చూసినాం, గొప్పగా చెప్తారు ఇలా పంజాబును తలదన్నే విధంగా ఇక్కడ సాగు అవుతుంది అని చెప్పి. కానీ సాగు చేసిన పంటను ఎవరు కొనాలి, వచ్చినటువంటి వడ్లను ఎవరు కొనాలి? ఈరోజు మొన్ననే చూసినాం, దాదాపు 2 నెలలు కళ్ళాలలో వడ్లు పెట్టి కొనండయ్యా అంటే ఎవరు కొనకుండా తడిసిన ధాన్యాన్ని ఆఖరకు మిల్లర్లకు అమ్ముకునేటువంటి పరిస్థితి. ఈరోజు మిల్లర్లు కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కాకుండా నువ్వెంతకు ఇస్తావు అని చెప్పి ఈ రేటును అయిన ఫిక్స్ చేసి అమ్ముకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎంత కొన్నా కూడా అది మిల్లర్ల చేతులకే పోతూ ఉంది. మరి అలా రైతుకు ఎక్కడ సరైనటువంటి మద్దతు ధర వస్తుంది? రైతును ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఆదుకుంటుంది? ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమైనా ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమైనా వీరు రైతు సంక్షేమం కోసం ఎంత మేము ఖర్చు చేస్తున్నామన్నా అవి పేరుకు రాకుండా పోతూ ఉన్నాయి. ఇలా ఎటు పోతున్నాయో ఆ నిధులన్నీ కూడా ఎటు దారి మల్లుతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా అంతే. ఇలా నల్ల చట్టాలు తీసుకొస్తే ఇలా ఢిల్లీ బార్డర్లో ఇలా సంవత్సరాల కొద్దీ రైతులు తమ గోసను వెలువరుచుకుంటే లాస్ట్కి దేశానికే క్షమాపణ ప్రధానమంత్రి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి రాష్ట్రంలో కూడా అంతే. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నేను రైతులకు ఇది చేస్తాను అది చేస్తామని చెప్పినప్పుడు కూడా
మొన్ననే మనం చూస్తే దాదాపు 2 నెలలు రైతుల కన్నీళ్ళని కూడా కళ్ళాలలో మనం చూసినాం. కుప్పల మీదనే చనిపోయినటువంటి పరిస్థితిని చూసినాం. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న రైతులు ఇలా రైతుకు ఎక్కడ ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమం కోసం రైతుల బాగు కోసం చేస్తున్నటువంటి పరిస్థితిని ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేదు. మనం చేయాల్సింది రైతుకు పెట్టుబడి సహాయం, సరైన సమయంలో పెట్టుబడి సహాయం అందించాలి. అదేవిధంగా సాగు చేసుకునే విధంగా ఇలా వాళ్లకు సాగునీటిని అందించాలి. అదేవిధంగా ఎరువులు సకాలంలో రైతులకు ఇలా చెప్పులను కూడా లైన్లో పెట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి ఇలా వెనుకటి రోజులు మళ్ళీ వచ్చినాయి. ఇలా యూరియా బస్తాల కోసం తనలాడేటువంటి పరిస్థితి, యూరియా బస్తాల కోసం గుంజుకునేటువంటి పరిస్థితి, గోదాముల మీద దాడులు చేసుకుని తీసుకునేటువంటి పరిస్థితి మళ్ళీ పాత రోజులే వస్తూ ఉన్నాయి. కనుక వీటన్నిటి మీద ప్రభుత్వం నిర్దిష్టంగా రైతు బాగుంటేనే మనం బాగుంటాం. ఎందుకంటే ఇలా మనకు పట్టెడు అన్నం పెట్టేది రైతు. కానీ అటువంటి రైతే ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు. రైతు పంట మొదలుపెట్టినప్పటి నుండి అమ్ముకొని 4 రూపాయలు జేబులో వస్తాయనుకుంటే కూడా ఇలా ప్రకృతి ఏ విధంగా దాడి చేసి మళ్ళీ కష్టాల ఊబిలోకి నెడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇలా నేను రైతును అని చెప్పి ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి పోయి నాకు ఈ సాయం కావాలంటే ఇలా బ్యాంకులను కొల్లగొట్టేటోళ్ళకు రుణాలు ఇస్తారు. రైతుకు 10 రూపాయలు సాయం చేసే ఏ బ్యాంకు కానీ ఏ ఆసామి కానీ లేకుండా పరిస్థితి. ఇలా అటువంటి పరిస్థితిలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి పోయినా నేను రైతును అని చెప్పుకుంటే ఇంత గౌరవించేటువంటి పరిస్థితి కూడా లేదు. రైతును చిన్నచూపు చూసేటువంటి పరిస్థితి మనం కనబడుతోంది. ఈ దేశంలో రైతు సగర్వంగా బతకగలిగితే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మనం కానీ బాగుపడతామనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడే ఇలా రైతుకు సరైనటువంటి గౌరవం దక్కుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ముఖ్యంగా తీసుకొచ్చేటువంటి పాలసీలు కానీ ఖర్చు పెట్టేటువంటి నిధులు కానీ రైతు సంక్షేమం కోసం రైతు అభివృద్ధి కోసం చేసినట్లయితేనే బాగుంటుంది అనేటువంటి మాట మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు ఎంత పండించినా రైతుకు సరైన మద్దతు ధర దొరికినప్పుడే ఆయన సగౌరవంగా బతకగలుగుతాడు, సగౌరవంగా జీవించగలుగుతాడు అనేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తూ, మరి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కాగితాలకే మాటలకే పరిమితం అవుతున్నాయి. ఇవి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అమలు జరగాలంటే రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం రైతుల కోసం భవనాలు ఏర్పాటు చేసి ఇలా భవనాలు ఎటు దారి తీస్తున్నాయో అసాంఘిక కార్యక్రమాలకు దారి తీసేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులతో ఒక సమన్వయ కమిటీ వేసి ఖచ్చితంగా ఏ సమయానికి అనుకూలంగా ఏ పంట ఎప్పుడు వేయాలి వాళ్ళకు నిర్దిష్టమైనటువంటి ఒక సూచనలు కానీ సలహాలు కానీ చేసుకుంటూ మనం రైతు అభివృద్ధి దిశగా పనిచేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రైతులు గోస లేకుండా జీవించగలరు. ప్రభుత్వాల సాయం అందాల మొత్తానికి. కానీ ప్రభుత్వం పేరుకే ప్రకటనలు చేసి పేరుకే పథకాలు రూపొందించి బడ్జెట్ అలాట్ చేసి అవి ఎటు దారి మల్లుతున్నాయో దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన లేకుండా చేస్తూ ఉన్నాయి, నిఘా లేకుండా పనిచేస్తూ ఉన్నాయి. కనుక రైతును రాజును చేయాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధితో కనుక పనిచేస్తే ఖచ్చితంగా ఈ దేశంలో రైతులు బాగుపడే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తాను. రైట్.